సంబంధించిన స్థిరాస్తులు మీ పేరు మీదే ఉన్నాయా? అదేంటి మా ఆస్తులు మా పేరు మీద ఉండకుండా ఇంకెవరి పేరు మీద ఉంటాయని అనుకుంటున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. భూమి, ఇల్లు, ఇంటి స్థలం లాంటి స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకుంటే పని అయిపోతుందని చాలా మంది భావిస్తారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇచ్చిన సేల్ డీడ్ డాక్యుమెంట్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆ తరువాత మరో కీలకమైన పని చేయాల్సి ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు. కొనుగోలు చేసిన స్థిరాస్తిని రిజిస్ట్రేషన్ తర్వాత అందుకు సంబంధించిన రికార్డులను తన పేరు మీదకు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గ్రామాల్లో పంచాయతీ రికార్డుల్లో, నగరాల్లో అయితే మున్సిపాలిటీల్లో, జీహెచ్ఎంసీలోని రికార్డుల్లో తన పేరుపై నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆస్తికి తామే నిజమైన వారసులమని తెలియజేయడమే మ్యూటేషన్ ముఖ్య ఉద్దేశం. మీ స్థిరాస్తి మీ పేరు మీదే ఉందా? మీకు మ్యూటేషన్ గురించి తెలుసా? స్థిరాస్తి రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ తప్పనిసరి. స్థిరాస్తుల రికార్డుల మార్పుపై నిబంధనలు. గతంలో మ్యూటేషన్ ఛార్జీల పేరిట డీడీని వసూలు చేసి సంబంధిత శాఖలకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ పంపేది. ఆస్తిని కొనుగోలు చేసినా, వారసత్వంగా పొందినా, బహుమతిగా వచ్చినా, పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా కొన్నా మ్యూటేషన్ తప్పనిసరి. ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖ వారే మ్యూటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. అలా మ్యూటేషన్ కాని స్థిరాస్తులున్న వారు వెంటనే ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి. భవిష్యత్తులో స్థిరాస్తిని విక్రయించాల్సి వస్తే మ్యూటేషన్ పత్రాలను చూపించాల్సి ఉంటుంది. విద్యుత్, నీటి సేవలు వంటి యుటిలిటీల కోసం దరఖాస్తు సమయంలో ఈ పత్రాలు అవసరం. మీ ప్రాంతంలో ఉండే స్థానిక తహసీల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, మున్సిపల్ సంస్థలు భూ రికార్డులను నిర్వహిస్తాయి. అక్కడే మీరు మీ భూమి లేదా ఇల్లు మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. స్థిరాస్తుల మ్యూటేషన్ కోసం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆస్తి విలువలో 0.1% చెల్లించాల్సి ఉంటుంది. పత్రాలు సమర్పించాక ప్రభుత్వ విభాగం ఆస్తి భౌతిక ధృవీకరణను నిర్వహిస్తుంది. ఆ తర్వాత ఆస్తి మ్యూటేషన్ సర్టిఫికేట్ని ఇస్తుంది. మీరు దరఖాస్తు చేసుకున్నాక అవసరమైన పత్రాలతో పాటు రికార్డును నవీకరించడానికి మున్సిపల్ బాడీకి 15 నుంచి 30 రోజులు పట్టవచ్చు. ఆస్తి మ్యూటేషన్ దరఖాస్తుతో పాటు సేల్ డీడ్ స్టాంప్ పేపర్పై ఈ ఆస్తి తనదే అని ధృవీకరిస్తూ స్టాంప్ పేపర్పై అఫిడవిట్, ఆధార్ కార్డ్, ఆస్తి పన్ను రసీదులు, వీలునామా లేదా వారసత్వ ధృవీకరణ పత్రం, ఒకవేళ యజమాని మరణిస్తే మరణ ధృవీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన ల్యాండ్ రెవెన్యూ రికార్డు ఉంటుంది. సామాన్యులకు వారి ఆస్తి పెట్టుబడులను సురక్షితంగా ఉంచడానికి ఈ రికార్డులు సహాయపడతాయి. అందుకే ఎవరైనా ఆస్తి కొనుగోలు చేసిన వెంటనే మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే రెవెన్యూ రికార్డుల్లో అమ్మిన వారి పేరు తొలగించి కొన్నవారి పేరు మీదకు ఆస్తి బదిలీ అవుతుంది. ఈ క్రమంలోనే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీలలో మీ పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలి.